విభజన కష్టాలతో ఆర్థిక నష్టాలతో సుడిగుండంలో చిక్కిన రాష్ట్రానికి రెండో ఆర్థిక మంత్రిగా ఛాన్స్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ఎకానమీ పెంచడంపై కాన్సంట్రేట్ చేస్తారు. కానీ వైసీపీ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం పిట్ట కథలు కట్టుకథలతో సగం రోజులు గడిపేశారు. మిగిలిన సగం రోజులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ సరిపెట్టేశారు. వీటికి బోనస్ అన్నట్లు ప్రభుత్వ ఆస్తుల్ని, లిక్కర్లో భవిష్యత్ ఆదాయాన్ని తాకట్లు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఓటమి దెబ్బకు ఇప్పుడు తాపీగా ఇంట్లో కూర్చున్నారు. మేధావి ముసుగు, మెత్తగా ముంచేయటం, ఆర్థికవేత్తల కలరింగ్. 3 ముక్కల్లో చెప్పాలి అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రొఫైల్ ఇదే. కానీ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 3 ఏళ్ళు పిఏసీ చైర్మన్గా, 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా చేసింది ఏంటంటే చెప్పటం కొంచెం కష్టమే. ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. అదే జగన్ అరాచకాలు, దోపిడీకి వంత పాఠం. ఎకానమీని గాలికి వదిలేసి జగన్ ప్రభుత్వంలో ఆర్థిక రథాన్ని లాగటానికి, బటన్ నొక్కటానికి కింద మీద పడి అప్పులు తేవటం, ఆ డబ్బుల కోసం ఢిల్లీలో చక్కర్లు కొట్టడం. అప్పులు పుట్టలేదంటే జగన్ ఊరుకోరు కదా. తన బుర్రకి పని చెప్పి రాష్ట్రంలో ఏ మూలన ఏ ఆస్తి ఉందో బయటకి తీసి ఏదో ఒక చోట తాకట్టు పెట్టి అప్పుల సొమ్ముతో గల్లా పెట్టి నింపటం. 5 ఏళ్ళు బుగ్గన చేసింది ఇదే. నేరుగా అప్పులు తేవటానికి FRBM లిమిట్ సపోర్టు చేయనప్పుడు కొత్త రకం కార్పొరేషన్లు, అడ్డగోలు అబద్ధాలతో తప్పుడు మార్గాల్లో అప్పులు తెస్తూ జగన్ని సంతృప్తి పరిచేవారు. పైకి మాత్రం వైసీపీ గవర్నమెంట్ చాలా తక్కువ అప్పులు తెచ్చిందని, టీడీపీ టైంలోనే భారీగా రుణాలు తెచ్చారని దుష్ప్రచారము చేసేవారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అప్పులు మహాపాపం అంటూ సూక్తులు చెప్పిన బుగ్గన జగన్ జమానాలో మాత్రం అప్పులు చేయటమే గొప్ప అన్నట్లు నిస్సిగ్గుగా సమర్థించుకునేవారు. టోటల్గా 5 ఇయర్స్లో వైసీపీ సర్కార్ తెచ్చిన అప్పులు 8 లక్షల కోట్లకు పైమాటే అన్నది ఎక్స్పర్ట్ల మాట. అందులో DBT పథకాల పేరిట జనానికి పంచింది 2,70,000 కోట్లు అని జగనే సెలవిచ్చారు. మరి మిగిలిన సొమ్ములు ఏమైనట్లు? ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అని ఆరా తీస్తే ఏమో తెలియదు అనే జవాబే వినిపిస్తోంది. ఈ గుట్టు మాటలేవి బయటికి రాకుండా పిట్ట కథలు కట్టుకథలు చెబుతూ చంద్రబాబును ఎగతాళి చేస్తూ 5 ఏళ్ల పాటు జగన్ను మెప్పిస్తూ టైంపాస్ చేశారు బుగ్గన. దావోస్ టూర్లు, పెట్టుబడుల సంగతి ఏంటి అని ఎవరైనా అడిగితే అలాంటి వాటితో పనేంటి అంటూ ఎదురు ప్రశ్నలు వేసేవారు. అలా 4 ఏళ్ల పాటు నిద్రపోయి ఎన్నికల ముందు హడావిడిగా విశాఖలో ఇన్వెస్టర్ సమ్మిట్ కండక్ట్ చేశారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అగ్రిమెంట్స్ చేసుకున్నాము అని జనం చెవిలో ఫ్లవర్స్ పెట్టేశారు. పరిశ్రమల వెల్లువ, ఉద్యోగాల వరద అంటూ స్టోరీస్ చెప్పారు. మరి అందులో ₹1 పెట్టుబడి అయినా వచ్చిందా? ఎవరికైనా జాబ్స్ దొరికాయా అంటే మాత్రం బిక్కుమొహం వేయటం తప్ప చేసిందేమీ లేదు. లోకోత్తర పురాణం, సొర్లు కబుర్లతో కాలం గడిపేసి ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన బుగ్గన కనీసం సొంత నియోజకవర్గానికి ఏమైనా చేశారా అంటే అది లేదు. పవర్ని అడ్డు పెట్టుకొని దందాలు, ఏరియాల వారీగా బంధుగణంతో వసూళ్లు, భూ అక్రమాలు, అక్రమార్జన తప్ప డెవలప్మెంట్పై బుగ్గన ఫోకస్ పెట్టలేదు అన్నది పబ్లిక్ టాక్. ఎప్పుడో తప్ప డోన్లో కనిపించేవారే కాదని, ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు అని 2 సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజల ఫీలింగ్. అందుకే ఎన్నికలకు జస్ట్ 2 నెలల ముందు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో బుగ్గన చిత్తుగా ఓడిపోయారు. కోట్లకి ఓట్లు, బుగ్గనకు చివాట్లు అన్నట్లు వజ్రాయుధం ఓటుతో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఎలక్షన్ ముందు వరకు రెగ్యులర్గా మీడియా ముందుకొస్తూ పిట్ట కథలు చెప్పి టైంపాస్ చేసిన బుగ్గన రిజల్ట్స్ తర్వాత కనుచూపు మేర కనిపించటమే లేదు. ఎక్కడున్నారో కూడా కనీసం తెలియటం లేదు. ఎక్కడే ఉన్నారో ఇంకెక్కడైనా చెక్కేశారో కన్ఫామ్గా చెప్పేవారు లేరు. కానీ కూటమి సర్కార్ జోరు చూస్తుంటే, డోన్లో గెలిచిన కోట్ల జోష్ చూస్తూ ఉంటే ఇకపై గోల్డ్ గిల్లుకుంటూ బుగ్గన ఇంట్లో కూర్చోక తప్పదు అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. పవర్లోకి వచ్చిన నాటి నుంచే వైసీపీ లెక్కల బొక్కలు తవ్వుతున్న కొత్త ప్రభుత్వం బుగ్గన భాగోతాన్ని బయటకి తీయటం ఖాయం. అప్పుడు బుగ్గన పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. అప్పుడే తొందర ఎందుకు? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.